వేమెన్లు లేకుండానే తూకాలు అంటూ గుంటూరు ఈనాడు ఎడిషన్లో గురువారం ఒక వార్త వేశారు. ఈ వార్త ఏంటో చూద్దాం. గుంటూరు న్యూస్ టుడే. గుంటూరు మిర్చి యార్డ్లో సీజన్ ఊపందుకుంటోంది. పక్షం రోజులుగా నిత్యం 1,00,000కు పైగానే మిర్చి బస్తాలు యార్డుకు వస్తూ ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మిర్చి క్రయ విక్రయాలు పూర్తవగానే వేమెన్ల సమక్షంలో తూకాలు వేయాలి. అయితే వారు లేకుండానే తూకాలు జరుగుతున్నా అడిగేవారే లేరు. మిర్చి బస్తాల తూకం ఎగుమతి దిగుమతి వ్యాపారులకు సంబంధించిన గుమస్తాలే వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎప్పటికో వేమెన్లు దుకాణాల వద్దకు వచ్చి వేమెన్ బిల్లు ఇస్తున్నారు. గుమస్తాలు రాసిన వివరాల ప్రకారం బిల్లులు ఇవ్వడం, తూకం తక్కువ చూపుతుండటం కారణంగా రైతులు నష్టపోవడంతో పాటు సరుకు వెలుపలకు వెళ్లడంలోనూ జాప్యం అవుతూ ఉంది. 5 దుకాణాలకు ఒక్కళ్ళే. గతంతో పోలిస్తే మిర్చి యార్డులో కమిషన్ ఏజెంట్ల దుకాణాలు ఇక్కడకు క్రయ విక్రయాల నిమిత్తం వచ్చే మిర్చి బస్తాలు ఇబ్బడిమబ్బడిగా పెరిగాయి. కమిషన్ ఏజెంట్ల లైసెన్సులు 680కి పైగా ఉన్నాయి. అందులో 500 మంది వరకు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మరోవైపు శీతల గిడ్డంగుల సంఖ్య ఇంకా పెరిగింది. ఫలితంగా సీజన్లో మిర్చి తూకాలు సకాలంలో పూర్తవక రైతులు ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. 5-6 దిగుమతి దుకాణాలకు ఒక్క వేమెన్ విధులు నిర్వహించాల్సి వస్తూ ఉంది. తూకాలు వేసే సమయంలో అక్కడే ఉండటం గగనమైపోతూ ఉంది. మిర్చి సీజన్లో రికార్డు స్థాయిలో సరుకు వస్తూ ఉంది. సకాలంలో కొనుగోళ్లు, అమ్మకాలు, తూకాలు పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి యార్డ్లోనే పడిగాపులు కాయాల్సి వస్తూ ఉంది. వేమెన్లు సరిపడా లేకపోవడంతో తూకాలు కావడం లేదని ఎగుమతి వ్యాపారులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. గుమస్తాలు వేసిందే లెక్క. గతంలో వేమెన్లు 70 మంది ఉండేవారు. 1993లో దొడ్డ బాలకోటిరెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో మరో 40 మందిని నియమించడంతో ఆ సంఖ్య 110కి చేరింది. నేటికి వారే బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. దుకాణాల సంఖ్య రెట్టింపైన వేమెన్ల సంఖ్య పెరగలేదు. పెరిగిన వ్యాపార లావాదేవీల దృష్ట్యా 40 నుంచి 50 మంది వరకు వేమెన్ల సంఖ్య అవసరమని మిర్చి ఎగుమతి దిగుమతి సంఘాల నాయకులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. వేమెన్లకు ఒక్కో బస్తా తూకం వేసినందుకు ₹4.23 ఎగుమతి వ్యాపారులు చెల్లిస్తుంటారు. అప్పట్లో త్రికోణం కాటాలలో తూకం రాళ్లు పెట్టి బస్తా ఎంత బరువు ఉందో వివరాలు రాసుకునేవారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కాటాలు అందుబాటులోకి వచ్చాయి. వేమెన్లు దగ్గరుండి ఏ బస్తా ఎంత తూకం ఉందో రాసుకుంటే సరిపోతుందని ఆ పని కూడా చేయడం లేదంటున్నారు. దుకాణాల్లో గుమస్తాలు లెక్కలు రాస్తే వేమెన్లు వచ్చి బిల్లులు ఇచ్చి వెళుతున్నారని, వారు దగ్గరుండి తూకాలు వేస్తే రైతులకు నష్టం జరగదని, ఎప్పటికప్పుడు సరుకు వెలుపలకు వెళ్ళిపోతుందని అంటున్నారు. వేమెన్ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు, వ్యాపారస్తులు కోరుకుంటూ ఉన్నారు.